అలాగే ఇది మొదలుపెట్టి 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు నుండి కొనసాగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రభు నామంన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్కూల్లో కాలేజీలో 18 సంవత్సరాలు వరుసగా చదివితే అప్పటికి ఎంతవరకు వెళతాం? పీజీ అయిపోద్ది, పిహెచ్డి కూడా అయిపోద్దా? 18 సంవత్సరాలు. ఓకే, పిహెచ్డి కూడా అయిపోయిన వాళ్ళకు వీళ్ళు చెప్పితే బాగుంటుందా? మీరు జవాబు చెప్పాలి. పద్దెనిమిది సంవత్సరాల నుండి వాక్యం వింటున్నారు అంటే మీకు ముందుకొచ్చేయండి. పాలే పోయాలా, బలమైన ఆహారం ఉంటే బాగుంటుందా? పాలే. బలమైన ఆహారము జీర్ణం చేసుకోవాలి కదా. ఇక్కడ బోధించేది లేఖనాల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకోవాలి. ఎందుకంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించని వారి సంఖ్య 99%. 99 తర్వాత బోధిస్తారు చాలామంది, అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయరేమో. ఏమో, యేసు ప్రభువును ఆశ్చర్యపరిచిన సంఘటనలు. యేసు ప్రభు ఏమైనా అద్భుతాలు చేస్తే, సూచక్రియలు చేస్తే అక్కడ ఉండే వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. కానీ యేసు ప్రభువును ఆశ్చర్యపరిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. దాని గురించి ఇవాళ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు చేసిన పనులను చూచి రకరకాల అభిప్రాయాలు వెల్లడి చేశారు. ముందెన్నడూ ఇలాంటివేమీ జరగలేదు అని. మార్కు రాసిన సువార్తలో 2వ అధ్యాయము 12వ వచనంలో, అంటే యేసు ప్రభు చేసిన పనులను బోధన చూచిన వారు కూడా ఆయన వారి శాస్త్రుల వల్లే బోధించక అధికారం కలిగిన వారుగా బోధించను అని మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్పబడిన మాట ఉంది. కానీ ఇప్పుడు మనము మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో, తక్షణమే యేసు ప్రభు పక్షవాయువు వచ్చిన ఒక రోగిని స్వస్థపరిస్తే తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని పోయి వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూనూ చూడలేదు చెప్పుకొనుచు దేవుని మహిమపరచులి. నజరేతు వాళ్ళు యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూచారు, బోధన విన్నారు. మా వీధిలో ఉన్నాడు, మాతో తిరిగాడు, చిన్నప్పటి నుంచి తెలుసును, ఈ పాండిత్యం ఎలాగొచ్చింది, ఈ అద్భుతాలు చేసే శక్తి ఎలా వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు, స్వీకరించలేదు. యేసు ప్రభు చేసిన పనులను అంగీకరించలేదు. లూకా రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో 26వ వచనంలో, యేసు ప్రభు స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే అందరూ విస్మయం ఉంది. నేడు గొప్ప వింతలు చూచితిమి. ఏం చూశారు వాళ్ళు? గొప్ప వింత. ఇంతవరకు ఇలాంటివేవి జరగలేదు. 7వ అధ్యాయము 16వ వచనంలో కూడా చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు యేసు ప్రభు.
అందరూ భయక్రాంతులై అందరు భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహింపరిచిరి. యేసు ప్రభు చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తే గొప్ప ప్రవక్త అన్నారు. కే శిష్యుల అభిప్రాయము ఎస్. యోహాను తను రాసిన సువార్తలో ఏమంటాడు అంటే, మొదటి అధ్యాయంలో నతనీయులు అన్న మాట 49వ వచనము. మొదటి అధ్యాయము 49వ వచనము. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయులు ఆయన అడుగ్గా 49వ వచనము. నతనీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, ఇశ్రాయేలులకు రాజు అని అనడము వేరు, దాన్ని అంగీకరించడము వేరు. మనమందరము యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటామా? అనమా? నమ్ముతామా? నమ్మమా? కానీ దాన్ని అంగీకరించడం వేరే. దాని గురించి ఇవాళ మాట్లాడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దెయ్యాలు నమ్మాయా? దెయ్యాలకు ఎప్పుడు తెలుసు? కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాతే దేవుని కుమారుడు అంటే దేవుని మనం అపహాస్యం చేసిన వారం అవుతామేమో. ఏమో యేసు ప్రభు మాట్లాడనివ్వలేదు. నువ్వు మాట్లాడొద్దు, ఓ దెయ్యమా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడితే నువ్వు నిజమే మాట్లాడుతున్నావు, కానీ నీ మాట విని మిగతా వారు అంగీకరించకూడదు. సత్య సువార్తను, దేవుని రాజ్య సువార్తను విని అంగీకరించాలి తప్ప జీవించే వాళ్ళు ప్రకటించిన వాటిని విని అంగీకరించాలి తప్ప దెయ్యాలు చెప్పితే నమ్మకూడదు అని. దెయ్యాలు నిజమే చెప్తాయా చెప్పవా? అప్పుడప్పుడు దెయ్యాలు నిజం చెప్తాయా చెప్పవా? ఎవరు మాట్లాడటం లేదు. దెయ్యాలు నిజం చెప్తాయి. ఎప్పుడెప్పుడు? ఎందుకు నవ్వుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. మా వైపు మా మీద బాణం మీరు వేస్తారేమో అని మనం అప్పుడప్పుడు నిజం చెప్పమా? ఎప్పుడు నిజం చెప్తామా? దెయ్యాలకు మనకు తేడా ఏమిటి? బాగా ఆలోచించాలి. చూడండి, లూకా రాసిన సువార్తలో 40-41 వచనంలో, లూకా రాసిన సువార్త క్షమించాలి 4వ అధ్యాయము 40-41 వచనంలో, సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరో వద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను. ఇంతేగాక దయ్యములు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. దయ్యములు ఏమంటాయి? నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకలను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండిన గనుక ఆయన వాటిని గద్దించి వాటిని నిజం చెప్తున్నాయి, చెప్పటం లేదా? నిజం చెప్తాను. మరి యేసుప్రభు ఎందుకు గద్దించాడు? మాట్లాడడం నిశ్శబ్దంగా ఉండాలి అని యేసుప్రభు దెయ్యాలను ఎందుకు అన్నాడు, గద్దించాడు? దెయ్యాలు నిజం చెప్పినా సరే దెయ్యాల మాట విని నమ్మొద్దు. రాజ్య సువార్త విని అంగీకరించాలి. దెయ్యాలు తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడవు. మరి ఎవరు ఇష్టపడతారు? పరిచయులు అన్నారు. ఏమని? తిండిపోతు
తాగుబోతు అన్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎవరు భోజనాన్ని పిలిచినా వెళ్ళిపోతాడు, ఎవరేమిచ్చినా తినేస్తాడు అని. మత్తయి రాసిన సువార్త 11:18-19 వచనాల్లో, 12:24 వచనంలో దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు సహాయంతో ఈయన ఈ అద్భుతాలు చేస్తున్నాడు అని అన్నారు. అలాగే యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో 48వ వచనంలో, అందుకు యూదులు, నీవు సమరయుడువను దయ్యం పట్టిన వాడువను అని మేము. సమరయుడు అంటే యేసు ప్రభువును వ్యతిరేకించిన వర్గం ఇది, పరిచయులు. నువ్వు సమరయుడు అంటే తెల్ల ఒక జాతికి చెందింది, తండ్రి ఒక జాతికి చెందినవాడు. అన్యుడు, యూదులు వివాహం చేసుకుంటే పుట్టిన వారిని సమరయులు అన్నారు. దెయ్యం పట్టినవాడు అన్నారు, తిండిపోతూ తాగుబోతూ అన్నారు, పిచ్చోడు అన్నారు. శిష్యుల అభిప్రాయం ఏమిటి అంటే, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసి వారి అభిప్రాయాల్ని వెల్లడి చేశారు. యేసు ప్రభు శిష్యులేమో నువ్వు దేవుని కుమారుడు అన్నారు, అన్నంత మాత్రాన చాలదు అని. నువ్వే జీవము కలిగిన దేవుని మాటలు చెప్పే వ్యక్తివు అని అపోస్తలుల తరపున పేతురు అన్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 68-69 వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళేదము? మీరు కూడా వెళ్ళాలనుకుంటే విడిపోండి అన్నాడు యేసు ప్రభు. నాకేం అభ్యంతరం లేదు అని. నీవే నిత్యజీవపు మాటలు గలవాడు. నువ్వు నిత్యజీవపు మాటలు గలవాడు. నిత్య జీవపు అంటే అనడము వేరు, దాన్ని అంగీకరించడము వేరు. అబద్ధం మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా అంటున్నామా లేక అంగీకరిస్తున్నామా? ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. అంగీకరిస్తే నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని. అబద్ధం చెప్పడము చెడ్డ అని అందరూ అంటారు, నేను అంటాను, అంతే. దేవుని కుమారుడని యేసుక్రీస్తును అందరూ అంటారు, నేను కూడా అంటాను. ఆయన ప్రకటించింది దేవుని రాజ్య సువార్త అని నేను అంటాను. ఇలాగ శిష్యుల అభిప్రాయం ఉండేది. ఈయన ఆజ్ఞాపిస్తే తుఫాన్ అయినా ఏదైనా సరే తుఫాన్ ఆగిపోద్ది, సముద్రం నిమ్మళిస్తుంది. ఈయన అధికారం కలిగిన వాడు. అనడము వేరు, అనడము వేరు. అలా జీవించడానికి అన్నట్టుగా లోబడ్డానికి ప్రయత్నం చేయడము వేరు. బాగా ఆలోచించాలి. యేసు శిష్యులు అన్నారు, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో 33వ వచనంలో, అంతటా ధోనిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అనడము వేరు, నేను చెప్పే మాట అనడము వేరు, దాన్ని అంగీకరించడము వేరు. రెండు వేరు వేరా? నిజమా అంటే దెయ్యాలు కూడా దేవుడు అంటే ఏం చేస్తాయి? వణుకుతాయి, భయపడి. మనకు ఆ భయం ఉందో లేదో నాకు తెలీదు. భయమే లేకపోతే వణికేది ఎక్కడ? ఒక్కవేళ అంగీకరించినను అలా జీవించడానికి కృషి చేయని వ్యక్తులమైతే నాలుగో అధ్యాయము మార్కు రాసిన సువార్త 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈయన ఎలాంటి వాడై ఉండొచ్చు? దేవుని కుమారుడు అంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళలో స్పష్టత లేదు, అంగీకరించే వైఖరి లేదేమో. ఏమో
ఈయన ఎలాంటి వాడై ఉండొచ్చు? గాలి నీరు ఎవరి మాట వింటున్నాయి? ఇప్పుడే పాడాం, ప్రభువా నీ కార్యములు. గాలిని నువ్వు ఏం చేశావు? ఎందుకు గద్దిస్తే గాలి ఏమైంది? తుఫాన్ నిమ్మళ్ళించింది, కెరటాలు నిమ్మళ్ళించింది, తుఫాన్ ఆగిపోయింది, కెరటాలు నిమ్మళ్ళించాయి. ఎవరై ఉండొచ్చు? దేవుని కుమారుడు అని అంటూ ఉన్నారు. లూకాసు సువార్త 8వ అధ్యాయంలో 25వ వచనంలో 24-25వ వచనంలో, గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన్ని లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగుని గద్దెంపగానే అవి అణగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి. విచక్షణ జ్ఞానాన్ని వాడుకుంటే ఎవరు చెప్పిన వెంటనే ప్రకృతి కూడా లోబడుతుందని వాళ్ళు గ్రహించగలిగేవారు. ఎవరు చెప్పితే ప్రకృతి లోబడుతుంది? సర్వశక్తి అయిన దేవుడు, ఆయనతో సమానుడైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. విచక్షణ జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని వాడుకుంటే, రీజనింగ్ చేస్తే, ఎవరు గద్దిస్తే ఇవన్నీ జరుగుతాయి. తుఫాన్ ఆగిపోయింది, నీళ్లు నిమ్మళించాయి. అది వాళ్లకు స్పష్టత లేదు, లేక హేతుబద్ధంగా వాళ్ళు ఆలోచించటం లేదు. ఓకే, యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభువు కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు కలిగి ఉంటుంది? యేసు ప్రభువు మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడా? దేన్ని చూచి? అవిశ్వాసాన్ని చూసి, వారిలో అవిశ్వాసాన్ని చూసి. యేసు ప్రభు ప్రజల్లో ఉండే అవిశ్వాసాన్ని, సొంత ఊరిలో ఉండే, సొంత ఊరి వారిలో ఉండే అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయి. ఎందుకు ఆశ్చర్యపోయి ఉంటాడు? యూజువల్ మైండ్ మెదడుకు పదును పెట్టాలి. యేసు ప్రభు ఎందుకు ఆశ్చర్యపోయి ఉంటాడు? యేసుక్రీస్తు ఆశ్చర్యపడను. ఆశ్చర్యపడను లేక ఆశ్చర్యపోయాను, ఏదైనా రాసుకోవచ్చు. యేసు ప్రభు ఆశ్చర్యపడను అని ఉందా? ఆశ్చర్యపోయాడా? యేసు ప్రభుకి ఆశ్చర్యం కలిగింది. దేన్ని చూచి? లూకా రాసిన సువార్తలో 7వ అధ్యాయంలో ఇక్కడ కూడా యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. 7వ అధ్యాయము 1-9 వచనాలు చదివితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగే సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని
ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాట విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. చాలు. 2 చోట్ల యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఒక చోట దేన్ని చూసి? ప్రజల అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఇక్కడేమో ఒకరి విశ్వాసాన్ని చూచి, అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు, విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఈవేళ మనము దాన్ని పరిశీలిస్తున్నాం. ఒక పేరాను ఎలా చదవాలి, లేఖనాల్ని ఎలా అర్థం చేసుకోవాలి, మన జీవితంలో వాటిని ఎలా అన్వయించుకోవాలి. చదవడము, తెలుసుకోవడం మాత్రమే కాకుండా మనల్ని మనము ప్రశ్నించుకునేటట్లుగా ఉండాలి. వినే వారికి ప్రోత్సహించాలి, వారిలో ప్రేరణ కలిగించాలి. ఆ పద్ధతులన్నిటినీ, ఆ నియమాలన్నిటినీ ఇప్పుడు మనం పరిశీలించబోతూ ఉన్నాము. పేతురు అన్నాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే, పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అనడం వేరు, ఆచరించడము వేరు. మనం ఎవరని చెప్పుకుంటాం? దేవుని కుమారులమని చెప్పుకుంటాం. ఆచరణ బాగా ఆలోచించాలి, తగ్గించాలి. యేసు ప్రభు అద్భుతాలు ఎందుకు చేశాడు? యేసు ప్రభు యేసుక్రీస్తు అద్భుతాలు చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఏమిటి? యేసుప్రభు అద్భుతాలు ఎందుకు చేశాడు? దేవుని యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్ముతున్నామా? నమ్ముతున్నాము. క్రీస్తు సంఘ సభ్యులని వాళ్ళందరూ యేసుప్రభు చేసిన సూచక్రియలు చూచి అన్నారు తప్ప అంగీకరించలేదు. కానీ ఈ వ్యక్తి చూడలేదు. ఎవరిని? యేసుక్రీస్తుని చూడలేదు, కానీ విన్నాడు. ఏమని అంగీకరిస్తున్నాడో
అంగీకరించిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అన్నదాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తూ ప్రజల్లో నుండి ఏ రెస్పాన్స్ను, స్పందనను కోరాడు. ఎందుకు చేశాడు? మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో, మత్తయి 16 1 నుంచి 3 వచనాలు. అప్పుడు పరిసయ్యులను సద్దుకాయలను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన్ను అడుగ్గా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నదని గనుక వర్షం కురినని, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశం వైఖరి వివేశింప నిరుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేశింపలేరు. యేసు ప్రభు చెప్పిన మాట, అసలు నువ్వు దేవుని కుమారుడు అనడానికి ఒక చూపించు అని సూచన వాళ్ళు అడిగింది. ఒక సూచన క్రియను తమకు చూపమని ఎందుకు అడిగారు? ఆ వచనంలోనే ఉంది చూడండి. శోధించడానికి అడిగారు, నిజంగా నమ్మడానికి కాదు. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? సాయంకాలమున ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి ఏమొస్తుంది? వర్షం వస్తుంది, కురుస్తుంది అని. ఉదయమున ఆకాశం ఎర్రగా ఉంది అంటే గాలివాన వచ్చును అని. అంటే ప్రకృతిని చూచి ఏమి జరగబోతుందో చెప్పగలుగుతున్నారు. దేనికి? అవి సంకేతాలో మీకు అర్థమవుతుంది. నేను చేసిన అద్భుతాలను చూసి మీరేమని గ్రహించాలి? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడు? మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఈ క్రియలు నావి కావు, తండ్రి చెప్పినవి. క్రియలు తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, తాను తండ్రితో సమానుడు, దేవుని కుమారుడు అని నమ్మాలి, విశ్వసించాలి అని యేసు ప్రభు ఈ సూచక్రియలన్నిటినీ చేశాడు. కానీ వాడు మాత్రము దేవుని కుమారుడిగా ఆయన అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరించిన వారి జీవితాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఈ శతాధిపతుల గురించి చెప్పబడిన మాటలో ఉండే విషయాలు వేరు. నువ్వు దేవుని కుమారుడివే, పేతురు అన్నాడు నువ్వు దేవుని కుమారుడే అని. నతానీయులు అన్నాడు దేవుని కుమారుడివే అని. మార్త అన్నది నువ్వు దేవుని కుమారుడివే అని. కానీ శతాధిపతి అవేమీ అనలేదు. తాను దేవుని కుమారుడని ఎలా నమ్ముతున్నాడో వాటిని వెల్లడి చేశాడు. యేసు ప్రభును నువ్వు దేవుని కుమారుడని అనలేదు, చూడలేదు. వాళ్ళు చెప్పుకున్న మాటలు విని తాను ఎలా వ్యవహరించాడు. మనం కూడా ఎవరనుకుంటాం? దేవుని కుమారులము అనుకుంటాం. ఎక్కడ సభ్యులు? క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘ సభ్యులు అని మనం చెప్పుకుంటేనే కానీ క్రీస్తు సంఘ సభ్యులని ఎవరికైనా తెలుస్తుందా? ఒక్కసారి మీరు ఎవరండి అని ఎవరైనా అడిగితే నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. కానీ నేను చెప్పకుండానే క్రీస్తు సంఘ సభ్యులని ఎవరైనా గుర్తించగలరా? అదేంటి? అప్పుడు యేసు ప్రభువుకు ఉండే సమస్య ఇప్పుడు కూడా ఉందా? తాను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, అయినా వాడు నమ్మల. చూడకుండా
ఆయన చేసిన అద్భుతాలు చూడకుండా, ఆయన్ని చూడకుండా దేవుని కుమారుడిని అంగీకరించిన వ్యక్తి యొక్క ప్రవర్తనను లూకాసు సువార్త 7వ అధ్యాయం ఇప్పుడే చదువుకున్నాము. అందులో జాగ్రత్తగా విశ్లేషిస్తే దాన్ని విశ్లేషించాలి, మామూలుగా అర్థం కాదు. అందుకని నేను చెప్తున్నాను, ఒక లేఖన భాగాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషించాలి, ఎలా అన్వయించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా స్థానం ఎక్కడో నాకు తెలుస్తుంది అని. దెయ్యాలకు యేసుక్రీస్తు ఎవరో తెలుసా తెలీదా? ఎవరని తెలుసు? మనకు యేసుక్రీస్తు ఎవరని తెలుసు. దెయ్యాలకు మనకు తేడా ఏమిటి? పుతోను అనే దెయ్యం పట్టిన అమ్మాయి నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? మరి పౌలు ఎందుకు తరిమేశాడు ఆ దెయ్యాన్ని? మనం క్రీస్తు సంఘ సభ్యులము అని చెప్పుకుంటేనే కానీ తెలియదు, చెప్పకుండా తెలియాలి. ఆలోచించదగ్గ విషయమా కాదా? ఆలోచించాలా వద్దా? మనం ఎవ్వరికీ చెప్పకుండా క్రీస్తు సంఘ సభ్యమని తెలియపరచబడాలి. ఎలా సాధ్యమవుద్ది? మన క్రియలు అలాగే ఉంటాయా అన్నది ఇవాళ చూడబోతూ ఉన్నాము. ఎస్, ఇక్కడ శతాధిపతి అన్నప్పుడు 100 మంది సైనికుల మీద అతడు సిఐఓ డిఎస్పో నాకు తెలియదు ఏ ర్యాంకో, కానీ అతను మాత్రం శతాధిపతి. అంటే అన్యుడు, యూదుడు కాడు. అన్యుడు అంటే దేన్ని బట్టి అన్యుడు? విగ్రహాల్ని పూజించే దాన్ని బట్టి అన్యుడని పిలువబడ్డారు. యేసుక్రీస్తు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన మాట. విగ్రహాల్ని పూజిస్తే వాళ్ళు అన్యులు అని. ఈ శతాధిపతి రోమియుడు. రోమియులు అందరూ విగ్రహార్థికులు. కానీ యేసుక్రీస్తుని ఎలా నమ్మాడు చూద్దాం. అక్కడ ఉండే యూదుల సమస్య ఏమిటి? ఉదయం ఎర్రగా వాతావరణం ఉంది అంటే ఏమొస్తుందని? వర్షం వస్తుంది. సాయంత్రం ఎర్రగా ఉంటే గాలివాన వస్తుంది అని. అంటే చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళ కళ్ళ ఎదుట ఏది కనబడుతుంది? యేసుప్రభు చేసిన సూచక్రియలు. కానీ దేన్ని గ్రహించటం లేదు. తాను దేవుని కుమారుడని యేసుప్రభు ఇవన్నీ చేస్తూ ఉంటే, నమ్మడానికి చేస్తూ ఉంటే వాళ్ళు దాని గురించి ఆలోచించడం లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. కానీ శతాధిపతి అద్భుతమైన స్వభావం కలిగిన వాడు. ఆయన తన మాటలన్నీ లూకాసు 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కఫర్నహూములోనికి వచ్చెను. 2వ వచనం, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధంగా ఉండెను. యేసుక్రీస్తును గూర్చి శతాధిపతి విని కలిగి ఉన్న అవగాహన లేక ఏర్పాటు చేసుకున్న అవగాహన లేక విశ్వాసం విని యేసుప్రభు తోమతో ఎందుకు ఆ మాట అన్నాడో గ్రహించవచ్చు. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా. అతనికి ఒక ప్రియుడైన దాసుడు ఉన్నాడు. హోప్లెస్ కండిషన్లో ఉన్నాడు. చావసిద్ధమై ఉన్నాడు. 3వ వచనంలో శతాధిపతి యేసును గూర్చి ఏముంది? యేసును గూర్చి 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. యేసును గూర్చి విన్నాడా చూచాడా? యేసును గూర్చి విన్నాడు అంటే యేసుప్రభు చేస్తున్న బోధన విన్నాడా? యేసుక్రీస్తుని గురించి మిగతా వారు చెప్పిన మాటలు విని ఉంటాడా?
మిగతా వారు యేసుక్రీస్తును చేసిన పనులు, చేసిన బోధ, ఈ రెండింటిని చెప్పి ఉంటారు. ఎవరికి? శతాధిపతి విన్నాడు. విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు ఎవరిని పంపించాడు? యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అతడు అన్యుడు కదా. అన్యుడైన ఆ శతాధిపతి యేసుక్రీస్తు వచ్చి తన దాసుని స్వస్థపరచాలి అని తాను వెళ్ళాడా? తన పనివాళ్ళని పంపించాడా? తన దాసుల్ని, సైనికుల్ని పంపించాడా? మరి ఎవరిని పంపించాడు? యూదుల్లో పెద్దల్ని పంపించాడు. దానికి కారణం కూడా తర్వాత తెలియపరుస్తూ ఉన్నాడు. యూదులు నమ్మిన దేవుడెవరు? యెహోవాను గూర్చి శతాధిపతి విని ఉంటాడా? ఎవరి దగ్గర విని ఉంటాడు? యూదుల దగ్గర విని ఉంటాడు. ఎవరు? శతాధిపతి యూదుల దగ్గర యెహోవాను గురించి విని ఉంటాడు. యెహోవా ఎలాంటి వాడని నమ్మి ఉంటాడు? ఇశ్రాయేలీయులు నమ్మిన యెహోవాయే దేవుడు అని నమ్మి ఉంటాడా? జాగ్రత్తగా వినాలి. నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన రాజు అని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఒక నిర్ణయానికి ఇశ్రాయేలీయులు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఒక అన్యుడు ఇశ్రాయేలీయులు లేఖనాలు అంటే ధర్మశాస్త్రాన్ని వినిపించిన, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు చదివి వినిపించిన ఆ విన్న వాటిని బట్టి బహుశా యెహోవాయే దేవుడని నమ్మి ఉంటాడు. యేసుక్రీస్తును విన్న తర్వాత, యేసుక్రీస్తును గూర్చి విన్న తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడని గ్రహించి ఉండవచ్చును. ఎందుకు అంటే యేసుక్రీస్తు తను తాను ఎవరితో సమానుడు అని చెప్పాడు? ఒక వచనం చెప్పండి అమ్మా. 5వ అధ్యాయము ఎన్నో వచనం? 18వ వచనం. ఎస్, చదవండి. ఆయన కుమారుడైన అంటే ఎలాగా ఒక లేఖన భాగాన్ని చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు, అందులో ఉండే విషయాలు వెలికి తీయొచ్చు, మన జీవితంలో దాన్ని అన్వయించుకోవచ్చు. ఇన్ని సూత్రాలు ఒకేసారి ఈ క్లాసులో చెప్పాలనుకుంటూ ఉన్నాను. మీరు వెతుక్కోండి, నేను చెప్తూ ఉంటాను, మీరు ఆలోచించండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సర్వాధికారి అని నమ్మి ఉండవచ్చును. యోహాను రాసిన సువార్తలో 5వ అధ్యాయము 18వ వచనము, లూకా రాసిన సువార్తలో ఇప్పుడు 7-8 వచనాలు చదవండి. లూకా రాసిన సువార్తలోనే 7వ అధ్యాయంలో. చదవాలి. అందుచేత నీ యొద్దకు వచ్చేటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారం నాకు లోబడిన వాడు, సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు
ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసుక్రీస్తు సర్వాధికారి అన్న నిర్ణయానికి ఎవరు వచ్చి ఉంటారు? అన్యుడికి ఎలాగొస్తుంది? ఒకటేమో ధర్మశాస్త్రాన్ని చదివి ఉంటాడు, ప్రవక్తల గ్రంథాన్ని చదివి ఉంటాడు, ఆది కాండము చదివి ఉంటాడు, అంటే విని ఉంటాడు. చదవడం కాదు, విని ఉంటాడు. అది యూదులు మాత్రమే చెప్తారు. యూదులు యాజకులు ప్రధాన యాజకుడే చెప్తాడు, యాజకులే చెప్తారు. అది విని ఉంటాడు. యేసుక్రీస్తుని గురించి కూడా విన్నాడు, చేసిన పనులన్నింటినీ విన్నాడు. కాబట్టి ఆయనకి సర్వాధికారం ఉంది అన్నిటి మీద. ఎన్నిటి మీద? యేసుక్రీస్తు యొక్క అధికారానికి అందరూ లోబడవలసిందే. అందుకే అన్నాడు, నేను సహా అధికారములకు లోబడిన వాడును, నా చేతికి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, సైనికులు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు. నువ్వు ఒక్క మాట సెలవిస్తే ఎక్కడో ఉన్నావు, అక్కడ జబ్బులు పోవాలి అని నువ్వు అంటే నా దాసుడు ఇక్కడ ఏం చేయబడతాడు? నీకెంత అధికారం ఉంది? సర్వాధికారం. ప్రకృతి మీద, జబ్బుల మీద, ప్రాణం మీద, అన్నిటి మీద నువ్వు సర్వాధికారివు. బాగా ఆలోచించాలి. ఈ శతాధిపతి సర్వాధికారి అయిన యేసుక్రీస్తుతో పోల్చుకుని ఉంటాడా? తనను తాను పోల్చుకుని ఉంటాడా? జాగ్రత్తగా వినాలి, నా ప్రశ్న వినాలి. పోల్చుకుంటే తన స్థితి తనకు అర్థమై ఉంటుందా? ఆలోచించాలి. మెదడుకు మేత, మెదడు తింటుందా, తింటం లేదా? మెదడుకు మేత అంటే మెదడు పని అప్పచెప్పడము అని. యేసుక్రీస్తుతో ఈ శతాధిపతి తను తాను పోల్చుకుని ఉంటాడా? ఎస్. రెండు రకాలు పోల్చుకోవడం. ఒకటి, వాళ్ళకంటే ఎక్కువని, లేకపోతే తక్కువని. ఇంకోటి కూడా ఉంది, సమానమని. ఇలా పోల్చుకుంటారు. ఒక జిల్లా ఎస్పీ ఇంకో జిల్లా ఎస్పీతో పోల్చుకుంటే ఏమనుకుంటాడు? ఇద్దరము సమానమే. ఒక జిల్లా కలెక్టర్ ఇంకో జిల్లా కలెక్టర్తో పోల్చుకుంటే ఏమనుకుంటాడు? సమానమే. ఓకే. సబార్డినేట్తో పోల్చుకుంటే వాళ్ళు తక్కువ వాళ్ళు అని. శతాధిపతి, సైనికులు ఆ మాట అంటాడు. నా మీద అధికారి ఉన్నాడు. ఆ మాట అన్నాడా? అనలేదా? అన్నాడు. 8వ వచనంలో నేను సహా అధికారమునకు, అంటే తనకు పై అధికారులు ఉన్నారా లేరా? అది పోల్చుకోవడం. నా క్రింద కూడా అధికారులు, సైనికులు ఉన్నారా లేరా? అది పోల్చుకోవడం. నాకంటే పైవాడు ఉన్నారు, నాకంటే నా చేతిలో క్రింద వారు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుంటే యేసుక్రీస్తుతో పోల్చుకుని ఉంటాడా? ఎస్. ఎలా పోల్చుకుని ఉంటాడో ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ యేసుక్రీస్తు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, సర్వాధికారి. ఎలాగ నిలబడి ఉంటాడు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, సర్వాధికారి. అని నమ్మి ఉంటాడు. దీన్ని టెక్స్చువల్ సెర్మన్ అంటారు. ఒక లేఖన భాగాన్ని తీసుకొని అక్కడ అవి ఉండవు, కానీ అవి జరిగి ఉంటాయి. కనబడనివి వెలికి తీయాలి.
కాదనే శక్తి, అధికారము, జవాబు ఎవరికీ ఉండదు. ఎందుకంటే అది హేతుబద్ధంగా విభాగింపబడినది. యేసు ప్రభు పరిశుద్ధుడు అన్నప్పుడు శతాధిపతి తన్ను తాను ఏమనుకుని ఉంటాడు? నేనే అన్ని చెప్పేస్తానని మీరు ఎదురు చూడొద్దు. ఇది క్లాస్, అందరు కలిసి ఆలోచిద్దాం. మీరు కూడా మీ మెదడుకు మేత వేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని నమ్మితే తన్నేమనుకొని ఉంటాడు? తనను గూర్చి పాపి అనుకొని ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా మా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? దేవుని ఏమనుకున్నాడు? తాను ఎవరనుకున్నాడు? ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పాపినైనా నన్ను. ఓకే, తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? ఓకే. ఇక్కడ శతాధిపతి తగ్గించుకున్నాడా? ఎంతగా తగ్గించుకున్నాడు? తగ్గించుకోవడం అంటే అది ఎంతగా తగ్గించుకున్నాడు చూడాలి. పరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తుతో అధికారాన్ని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన మాట్లాడాడు, నేను కూడా అధికారమునకు లోబడినవాడను, నా పై అధికారి ఉన్నాడు, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడా, మాట్లాడటం లేదా? సో యేసు ప్రభును నువ్వు అక్కడ మాట్లాడితే కాదు, ఇక్కడ నా దాసుడు ఏమవుతాడు అంటే, యేసు ప్రభుకి ఏముందని? అధికారం ఉంది. దేని మీద? అన్నిటి మీద, రోగాల మీద. ఇంతకు ముందు చదివాను, గాలిని గద్దించితివి, సముద్రము ఉప్పొంగొద్దు అంటే ఆగాయి, చనిపోయిన వాళ్ళు లేవాలి అంటే అన్నిటి మీద ఎవరికి అధికారం ఉందని? యేసుక్రీస్తుకు అధికారం ఉందని పరిశుద్ధుడని నమ్మడం వేరు, దాన్ని అంగీకరించడం వేరు. యేసుక్రీస్తు మాట వినండి, నమ్మండి అని యేసు ప్రభువును నమ్ముతున్నాము అనుకున్న వారు చెప్పడం వేరు, దెయ్యాలు కూడా చెప్తాయి అంటున్నాను. యేసుక్రీస్తుని నమ్మమని ఏమి చెప్తాయి? ఆశ్చర్యంగా చెప్తున్నారు. నేను కాదు, దేవుని వాక్యం చెప్తుంది. తిట్టుకోవచ్చు నన్ను, ఈయన దేవుని కుమారుడు అని దెయ్యాలు అన్నాయా, అనలేదా? అబద్ధమా నిజమా? మరి అవి సువార్తను వినండి అంటే పౌలు కోపం వచ్చింది, యేసు ప్రభుకు కోపం వచ్చింది. మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా వెళ్ళు, నీ మాట నమ్మి ఎవరు నన్ను నమ్మకూడదు, దేవుని రాజ్య సువార్త విని నమ్మాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో వెనక కూర్చోకుండా ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. ముందు చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఎస్, 16వ వచనము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనము చదవండి. మేము ప్రార్థనా స్థానములకు వెళ్ళుచుండగా పూతోనను దయ్యం పట్టినదై సోది చెప్పడి చేత తన యజమానులను బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. నిజమా అబద్ధమా? దెయ్యం నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? నిజమే చెప్తుంది. ఆ తర్వాత, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. నిజమా అబద్ధమా? నిజమే. దెయ్యాలు అబద్ధాలు చెప్తాయా? ఎందుకు చెప్పవు? కానీ నిజం కూడా చెప్తాయా? చెప్తాయి. మరి మనం సగం అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తే నవ్వుతున్నాడు ఈయన. మీరు మీ కళ్ళు తెరవబడి మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వాళ్ళే ఉందురు. అది నిజమా అబద్ధమా? ఎవరెవరితో చెప్పారు? అది నిజమా అబద్ధమా? మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడు తెలివి మీకు వస్తుంది అని. నిజమా? మీరు చావనే చావరు అన్నది అంటే సగం నిజం సగం అబద్ధం చెప్తే ఎవరి సంతానము? బాగా ఆలోచించాలి. క్రియ సంఘ సభ్యులని ఎలా తెలుస్తుంది?
అప్పుడప్పుడు అవసరం కొద్ది ఏది మాట్లాడవచ్చు. అబద్ధం. దెయ్యాలు కూడా అలాగే చేస్తాయి. మనకు దెయ్యాలకి తేడా ఏమిటి? ఇక్కడ ఆ దెయ్యం అలా చెప్తుంటే తర్వాత చదవండి. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక ఏది సర్వోన్నతుడైన దేవుని దాసులు రక్షణ మార్గము ప్రచించువారు అని చెప్తూ ఉంటే అవి నిజమా అబద్ధమా? నిజమే. నిజమే. కానీ పౌలు ఏం చేశాడు? పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆ దెయ్యం ఆమెను వదిలిపోయాను. మరి నిజం చెప్తే ఎందుకు వద్దంటున్నాడు? చెప్పడం వేరు, జీవించడం వేరు. ఆ రెండిటికి తేడా ఉండాలి. యేసు ప్రభు కాలంలో పరిచయులు ఉన్నారు. పరిచయులు చెప్తారు, నిజమే చెప్తారు, కానీ వాళ్ళు జీవించరు. మనకు కూడా ఆ ప్రమాదం ఉందా? మనకు కూడా. మత్తయి రాసిన సువార్త 23:2 నేను క్రీస్తు సంఘ సభ్యుడిని అని చెప్పకుండా ఎవరైనా నన్ను క్రీస్తు సంఘ సభ్యుడిగా గుర్తిస్తారా? అప్పుడేమో అనేక దేవతల్లో యెహోవా కూడా ఒకడు అని వాళ్ళు నమ్మారు. ఇప్పుడేమో చాలా బొమ్మలు పెట్టుకుని అందులో ఒక బొమ్మ దానికి యేసుప్రభు అని పేరు పెట్టి అనేక దేవతల్లో యేసు కూడా ఒక దేవతే అని నమ్మేవాళ్ళు ఉన్నారు. చాలా మత్స్యాఖలు ఉన్నాయి. క్రీస్తు సంఘం ఉంది. అనేక మత్స్యాఖలు క్రీస్తు సంఘం కూడా ఒక మత్స్యాఖ అనేవాళ్ళు ఉన్నారా? లేరా? ఉన్నారు. మరి మనం క్రీస్తు సంఘ సభ్యులం అని ఎలా నిరూపించుకోగలము? ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? ఎవరితో ఆయన పోల్చుకోవడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చును? యేసుక్రీస్తుతో ఎలాంటి వాడని, ఎంతటి వాడని? పరిశుద్ధుడు, సర్వాధికారి. మరి తాను పాపి అని ఎవరిని పంపించాడు? యూదా పెద్దలు. యూదులు మాత్రమే కాదు, యూదుల్లో పెద్దల్ని పంపించాడు. ఎందుకు? యూదుల్లో పెద్దలు ఉన్నతులా, తాను ఉన్నతుడా? అతను ఆఫీసర్, శతాధిపతి ఆఫీసర్ అతను. కానీ తాను వెళ్ళడానికి పాత్రుడను కాను అన్నాడు. నీవు నా ఇంటికి వచ్చేట నేను పాత్ర. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నొద్దకు తాను వెళ్ళడానికి వెళ్ళుటకు పాత్రుడను కాను. లూకా రాసిన సువార్త 7:6 ఏం చేశాడు? ఆరో వచనము, లూకా రాసిన సువార్త 7:6 చదవండి ఒకసారి. స్నేహితులను చూచి నేను పాత్రుడను కాను, నీ దగ్గరికి రావడానికి నేను యోగ్యుడిని కాను, మా ఇంటి దగ్గరికి నువ్వు రావడానికి నేను పాత్రుడను కాను. ఎవరు నాకంటే యోగ్యులు అని తాను భావించాడు? ఎవరు? శతాధిపతి కంటే యోగ్యులని.
ఎవరిని యోగ్యులని భావిస్తే యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. ఎవరు ఎక్కువ అని, తనకంటే ఎవరు యోగ్యమైన వారని. యూదా పెద్దలు మాత్రం వెళ్ళిపోయారు. మీరు క్రీస్తు సంఘ సభ్యులా అంటే ఏమనుకుంటా, మేము క్రీస్తు సంఘ సభ్యులమే, వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేస్తున్నారో జాగ్రత్తగా వినాలి. ఓకే, తాను యూదుల పెద్దల కంటే సమానుడా, అధికుడు అనుకున్నాడా శతాధిపతి? శతాధిపతి తాను యూదుల పెద్దల కంటే అధికుడు, సమానం అనుకుంటూ పంపించాడా? ఎవరు అధికులు? యూదుల పెద్దల, శతాధిపతి? శతాధిపతి ఆలోచనలో ఎవరు పెద్ద గొప్పవారు? ఎలా చెప్పగలరు? మీరు వెళ్ళి చెప్పండి నేను యోగ్యుణ్ణి, సో మీరు నాకంటే యోగ్యులు. సో ఎవరు యోగ్యులు అని శతాధిపతి భావించాడు? యూదుల పెద్దలు యోగ్యులు, తాను మాత్రము యోగ్యుడు. ఎవరితో పోల్చుకుంటే? దేవునితో పోల్చుకున్నవాడే అలా భావిస్తాడు. దేవునితో పోల్చుకోకుండా జస్ట్ మానవులతో పోల్చుకున్నవాడు ఆ పరిశుద్ధుడు ప్రార్థనకి వెళ్ళి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, దూరంగా ఉండే ఆ సుంకరి వల్ల కూడా నేను ఉండను అన్నాడు. ఎవరితో పోల్చుకుంటే? మనం ఎవరితో పోల్చుకుంటాం? క్రీస్తు సంఘ సభ్యులు. మీ సంఘం కంటే మా సంఘం గ్రేట్ అనే భావన ఉంటుందా? మీ సంఘం కంటే మా సంఘం గ్రేట్, మీ మెంబర్స్ కంటే మా మెంబర్స్ గ్రేట్, మీ విశ్వాసం కంటే మా విశ్వాసము గ్రేట్, మీకంటే నేను బాగా వాక్యము అనుకోరా? ఎవరితో పోల్చుకొని? మనుషులతోనా, యేసు ప్రభుతోనా? బాగా ఆలోచించాలి. మేదడుకు మేత అన్నాను. అందుకే మనుషులతో పోల్చుకుంటే ఎలా మాట్లాడతారా? దేవునితో పోల్చుకుంటే, యేసు ప్రభుతో పోల్చుకుంటే మాట్లాడతారా? మనము ఎవరితో పోల్చుకోవడానికి ఇష్టపడతాము? ఎందుకని? మనోనేత్రము వెలిగింపబడలేదేమో, ఏమో భౌతికమైనవే కనబడతారు. మనుషులే మాత్రం కనబడతారు, కానీ ఎవరు కనబడరు. ఒకవేళ కనబడినా సరే ఆ క్రియల వెనక దేవుని ఉద్దేశం ఏమిటి అన్న దాన్ని ఆలోచించలేము. అప్పుడు యేసుక్రీస్తులు చాలామంది, ఈవెన్ శిష్యులు సైతము ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అన్నారు. శతాధిపతి చూడలేదు. ఎవరిని? యేసుక్రీస్తును. ఆయన చెప్పిన బోధ వినలేదు. రెండు విన్నవే. విని అన్న మాట రాయబడింది. విని అలాంటి అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యూదులు పెద్దలు నాకంటే ఉన్నతులు కాబట్టి వాళ్ళు యోగ్యులు, వాళ్ళని పంపిద్దాం. ఎవరిని ఆహ్వానించడానికి? యేసుక్రీస్తు తన దాసుని స్వస్థపరచగలడు అన్న విశ్వాసము శతాధిపతికి ఉందా? ఉంది కాబట్టి పంపించాడు. ఓకే, యేసుక్రీస్తు అంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తన గృహమునకు వచ్చుటకు తాను పాత్రుడు కాడు. ఆ మాటే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఆరో వచనంలోనే చెప్పాడు. 9వ వచనం 6వ వచనంలోనే చెప్పాడు. ఓకే, చదవండి. బైబిల్ తీశారు, చదవటం లేదు. అందరు నా వైపే చూస్తున్నారు, బైబిల్ చూడటం లేదు ఎవరు.
వెళ్ళను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చిన నేను పాత్రుడు. నువ్వు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు. యేసుప్రభుతోనే పోల్చుకుని ఉంటాడు. యేసుప్రభు ఎలాంటి వాడని తాను మరి ఎవరిని పంపించాడు? ముందు యూదుల పెద్దల్ని పంపించాడు, తర్వాత తాను మాత్రము ఎందుకని? మరి మిగతా వాళ్ళు యోగ్యులు అని. ఎస్, తనకంటే యోగ్యులు. ఎవరికంటే? శతాధిపతి యేసుక్రీస్తుతో పోల్చుకొనుటకు రుజువులేమిటి? శతాధిపతి తన్ను తాను యేసుక్రీస్తుతో పోల్చుకున్నాడు అనడానికి రుజువులేమిటి? అధికారం. యేసు దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడు కానన్నాడు. తన గృహానికి ఇంటికి యేసు ప్రభు రావడానికి యోగ్యుడు కాను అన్నాడు. తనకంటే ఎవరు యోగ్యులని? పెద్దల మాట ఒకసారి వినండి. ఎవరు పెద్దలు? యూదుల పెద్దలు. 3వ వచనం ఒకసారి చదవండి. శతాధిపతి యేసును గూర్చిన విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకొనుటకు ఏం చేయాలి? వేడుకోవాలి అంటే బ్రతిమాలాలి. మీరు వెళ్ళి బ్రతిమాలండి అని పెద్దల్ని పంపించాడు, ఊరి పెద్దల్ని. ఎస్, 4వ వచనము. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతని యోగ్యత గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యోధా పెద్దలు శతాధిపతి గురించి మాట్లాడుతారు. నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? శతాధిపతి గురించి. యోధా పెద్దలు మాట్లాడుతారు. శతాధిపతి ఎవరు? ఒక అన్యుడు. అన్యుని గురించి యూదులకు అస్సలు ఇష్టం ఉండదు. అందులో తమను ఏలుతున్న రోమియులు అంటే చాలా కోపం. మేము స్వతంత్రులము, మా మీద ఎవరు పెత్తనం చెలాయించడానికి వీల్లేదు అనుకునే స్వభావం కలిగిన వారు యూదులు. కానీ తామంటే ఇష్టపడని ఒక శతాధిపతిని గురించి అతడు యోగ్యుడు, నీ వలన మేలు పొందడానికంటే యేసుక్రీస్తుని వాళ్ళు ఎలాంటి వాడని చూసి ఉంటారు ఈ పెద్దలు. పెద్దల దృష్టికి, శతాధిపతి దృష్టికి యేసు ప్రభు స్థానం ఏమిటి? శతాధిపతి ఎలా చూచాడు? కథ ముందు పెద్దలు యేసు ప్రభును ఎలాంటి వాడిగా భావించారు చూద్దాం. ఎవరు బుర్ర పనిచేస్తుందో బాగా. యూదుల పెద్దల దృష్టిలో శతాధిపతి ఎలాంటి వాడు? క్షమించాలి, యూదుల దృష్టిలో యేసుక్రీస్తు ఎలాంటి వాడు? నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు అన్నారు, సిఫార్సు చేస్తున్నాడు. జబ్బు పడ్డాడు, అతని దాసుడు జబ్బు పడ్డాడు, చావ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వచ్చి అతను చావకుండా ఆపు. యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారు ఈ పెద్దలు? దేవునితో వైద్యుడు, పరమ వైద్యుడు అని ప్రార్థన చేస్తామా? చేయమా? ఎప్పుడైనా విన్నారా? ఏం విన్నారు? దేవుని ప్రార్థన చేస్తూ ఏమంటావు? పరమ వైద్యుడు. బహుశా యూదుల పెద్దలు కూడా అలాగే అనుకుని ఉంటారు. యేసు ప్రభుని గురించి ఏమనుకుని ఉంటారు? గొప్ప వైద్యుడు, పరమ వైద్యుడు, చనిపోయే వ్యక్తుల్ని బ్రతికిస్తాడు, చనిపోయే స్థితిలో ఉండే వాళ్ళని బ్రతికిస్తాడు, నీ వల్ల ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు అని. కానీ ఆ శతాధిపతి యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నాడు?
సర్వాధికారి అయిన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవుని కుమారుడు, ఈయన సర్వాధికారి. ఆ పరిశుద్ధుని దగ్గరికి, సర్వాధికారి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను? నాకంటే ఎవరెవరు గొప్పవాళ్ళు? మిగతా ఎవరైనా గొప్పవారే అనుకుంటామా? అనుకోమా? ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. తనకంటే ఎంతమంది యోగ్యులని శతాధిపతి అనుకుంటున్నాడు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు, మ్యాచ్లెస్, అంటే పోటీ లేదు. ఆయనతో సమానుడు ఎవరు కారు మనుషుల్లో. కానీ తనకంటే ఇంకా ఎవరు గొప్పవారని ఈ శతాధిపతి అనుకుంటున్నాడు. యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడు? సర్వాధికారి, పరిశుద్ధుడు మాత్రమే కాదు, పరిశుద్ధుడు అనుకుంటున్నాడు. కాబట్టి నీ దగ్గరికి రావడానికి సాహసించలేదు. నువ్వు మా ఇంటి దగ్గరికి రావడానికి నేను పాత్రుడిని. శతాధిపతి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని. అధికారానికి సంబంధించి, అధికారానికి నువ్వు ఒక్క మాట అక్కడి నుంచి చెప్తే ఇక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. ఓకే, శతాధిపతి యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నాడు? యూదుల పెద్దలు యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారు? శతాధిపతి యేసుక్రీస్తు సర్వాధికారి అని ఎవరు? శతాధిపతి. మరి యూదుల పెద్దలు వైద్యుడు, స్వస్థపరిచేవాడు, ఏడి పరమ వైద్యుడు, చనిపోయిన వాళ్ళని కూడా. యూదుల పెద్దల్లో ఉండే లోపం ఏమిటి? ఒక క్షణం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాల్లో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. మీరు చదవండి, బైబిల్ తీయాలి. సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురిననియు, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుదురు కదా. దానికి తర్వాత మీరు ఆకాశం వైఖరి వివేశింప నెరుగుదురు గాని ఈ కాలములో సూచనలను వివేశింపలేరు. ఈ కాలమున చూచేది ఏమిటి అంటే అద్భుతాలు. యేసు ప్రభు చేత ఏం జరుగుతున్నాయి, లేక యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఇవి ఎవరు చేయగలరు అన్నది మీరు ఆలోచించటం లేదు. ఆ ప్రకృతిని చూసి చెప్తున్నారు, రైట్, అది నిజమే. సాయంత్రం ఎర్రగా ఉంది కనుక గాలివాన వస్తుంది అని, అది నిజమే. నేను అద్భుతాలు చేస్తుంటే మీరేమనుకోవటం లేదంటాడు యేసు ప్రభు. తాను అద్భుతాలు చేస్తుంటే సర్వాధికారి అన్నప్పుడు ఆ సర్వాధికారి ఎలాంటి వాడని? పరిశుద్ధుడు అని యేసు ప్రభువును నమ్మితే ప్రజలందరినీ ఎలాంటి వాళ్ళని భావిస్తాడు? తనకంటే ఉన్నతులు. ఎంతమందిని? అందరినీ. యూదుల పెద్దలకు ఆ ఫీలింగ్ లేదు. ఏ ఫీలింగు? శతాధిపతికి యేసుక్రీస్తు పట్ల ఉండే ఫీలింగు ఎవరికి లేదు? శతాధిపతి ఏమో ఆయన దేవుని కుమారుడు, ఆయన సర్వాధికారి, ఆయన పరిశుద్ధుడు అనేది శతాధిపతి అభిప్రాయము లేక విశ్వాసం. యూదుల పెద్దలకు మాత్రం అవి. నీ వలన ఈ మేలు పొందడానికి నువ్వు ఎలాంటి వాడువు? ఒక వైద్యుడు లేక పరమ వైద్యుడు, వింత వైద్యుడు. చేసే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళడమా? ఆయన పరిశుద్ధుడు, నేను ఎలా వెళ్ళగలను? నేను పాపిని కదా. అది ఎవరి అభిప్రాయం? యూదుల పెద్దల అభిప్రాయం ఏమిటి? యేసుతో పోల్చుకుని తగ్గించుకోగలిగిన వ్యక్తులు ఇతరుల పట్ల కూడా అదే వైఖరి కనబరుస్తారు. ఇతరులు తమ కంటే అనుకుంటామా? ఒక ఎస్పీ వస్తే అమ్మో లేచి నిలబడిపోతాం. కలెక్టర్ గారు వచ్చారంటే లేచి నిలబడిపోతామా? నిలబడమా? మరి ఎవరైనా సోదరులు వస్తే కాదు కదా, సాధారణమైన ముందు సోదరులు వస్తే నిలబడతాం. అలాగా లేదు. సంఘ సభ్యులు వస్తే, సువార్థికులు వస్తే మామూలే. ఈ మామూలే అన్న భావము యూదుల పెద్దల్లో ఉందా, శతాధిపతిలో ఉందా? మరి శతాధిపతిలో యేసుక్రీస్తుని కూర్చున్న భావన ఏముంది? ఆయన సర్వాధికారి, పరిశుద్ధుడు అని.
ఆయన సర్వాధికారి పరిశుద్ధుడు అంటే మిగతా వారందరినీ ఎలా చూస్తున్నాడు శతాధిపతి? తనకంటే అలాగనుకుంటావా? అది యేసు ప్రభును పరిశుద్ధుడు సర్వాధికారి అని స్వీకరించడము. మనం క్రీస్తు సంఘ సభ్యులము అని చెప్పకుండానే ఎవరైనా మనల్ని క్రీస్తు సంఘ సభ్యులుగా గుర్తిస్తారా అని అడిగాను. అడగలేదా? గుర్తిస్తారా? శతాధిపతి ఎంతటి భక్తిపరుడో ఎవరికి అర్థం కాలేదు? ఎంతటి విశ్వాసం ఎవరికి అర్థం కాలేదు? యూదుల పెద్దలకు అర్థం కాలేదు. అతను యోగ్యుడే. తర్వాత మాట్లాడుతున్నాడు. ఇతరుల గురించి అక్కడ ఉండే వాళ్ళు యూదులే. శతాధిపతి యొక్క భావన ఏమిటి, లేక విశ్వాసం ఏమిటి? అందరూ అంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడో కూడా చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూచారో లేదో ఎలా తెలుస్తుంది? హలో, దేవును శతాధిపతి దేవుని చూచాడా? దేవుడు ఎలాంటి వాడండి? లేక యేసుక్రీస్తు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. ఓకే, సర్వాధికారం, అధికారాన్ని పక్కన తీసేద్దాం. మిగిలింది ఏమిటంటే పరిశుద్ధుడు అని. మిగతా వారి గురించి శతాధిపతి యొక్క ఆలోచన, నమ్మకం ఎలాంటిది? పరిశుద్ధులు. హృదయ శుద్ధి అంటే ఏ ఒక్కరిలో లోపాన్ని గురించి ఆలోచించని వాడు. ఏ లోపమైనా ఉంటే ఎవరి ప్రాబ్లం అది? ఇతరుల లోపాన్ని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోనని వ్యక్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇతరుల లోపాన్ని గురించి నన్ను తిట్టడమో, వాళ్ళని తిట్టడమో, ఆ పని చేయడమో, ఈ పని చేయడమో, లోపాల గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి ఆలోచించి ప్రశాంతంగా పడుకునే వ్యక్తులు ఎవరు? లోపాల గురించి ఆలోచిస్తే ప్రశాంతత ఏర్పడుతుందా? పట్టించుకోకుండా ఉంటే ప్రశాంతత ఏర్పడుతుందా? పట్టించుకోకుండా ఉంటే దాన్ని పరిశుద్ధత అంటారు, హృదయ శుద్ధి అంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, మన హృదయం శుద్ధిగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఇతరులలో ఏ లోపాన్ని చూడకుండా ఉండరు. కనబడుతుంటే చూడకుండా ఎలా ఉంటామండి? కళ్ళు ఎందుకున్నాయి? చూడడానికే కదా. మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచుతారు. హెబ్రీ పత్రిక రచయిత 12వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడే. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడడు. మరి ఇతరులు కనబడితే, ఇతరుల లోపాలు కనబడతాయా కనబడవా? ఇతరుల లోపాలు కనబడతాయా కనబడవా? చెడ్డ గుణాలు కనబడతాయా? చెడు కనబడుతుందా కనబడదా? కనబడితే జ్ఞానం గలవారు ఏం చేస్తారు? ఎలా పట్టించుకోకుండా ఎలా ఉంటారు? అక్కడ గుంట ఉంది, వెళుతూ ఉన్నావు, పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోతావా? ఎలాగా?
ఇతరుల లోపాలు కనబడుతుంటే కళ్ళెదుట అబద్ధాలు చెప్పేస్తున్నారు, బూతులాడేస్తున్నారు, తాగేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, మోసం, అన్యాయం, దొంగతనం చేస్తున్నారు. పట్టించుకోకుండా ఉంటామా? వాడు సోదరులు అయితే పట్టించుకోకుండా ఉంటామా? హలో, పట్టించుకోవా? తల ఊపితే అది అవుననో కాదనో ఎలా తెలుస్తుందండి? మీరు ఎలాగనుకుంటే అలాగా, అంతేనండి. అవునంట, ఎవరు నోరు ఊపితే కదా అవునో కాదనేది తెలుస్తుంది. ఎలాగా? ఇతరుల లోపాలు కనబడితే, వాడు చేసిన చెడ్డ పనులు కనబడితే పట్టించుకోకుండా ఆలోచించకుండా ఉంటామా? ఒకడు చెప్పాడండి, సాహసవంతుడు, ధైర్యవంతుడు, ఇంకా మిగతా వాళ్ళకి లేదనమాట. పట్టించుకోకుండా ఉంటామా? అది హృదయ శుద్ధి కాదు. బ్రేక్ తర్వాత అదేమిటో ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఎంత పట్టించుకుంటారో చూద్దాం. అమ్మా, మీరు రెడీగా ఉన్నారు కదా? పట్టించుకోవాలి. అవును, యూదుల పెద్దలు యేసుక్రీస్తు గురించి అలాగే విని ఉంటారు, లేక చూసి ఉంటారు. యేసుప్రభు చేసిన అద్భుతాలు చూసి ఉంటారు, అందుకే సిఫార్సు చేశారు. ఏమని? నీ వల్ల ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. సిఫార్సు చేశారా చేయలేదా? సో ఈ పెద్దలు చూసి ఉంటారా చూసి ఉంటారా? దేన్ని చూసి ఉంటారు? యేసుప్రభు చేసిన ఏదో ఒక్కొక్కటి చెప్పండి, ఒకటి చెప్పండి. ఏం చేసి ఉంటాడు? చనిపోయిన వాళ్ళు లేపాడు. ఇంకా ఏం చేసి ఉంటాడు? అన్ని రకాల రోగాల్ని స్వస్థపరిచాడు. ఇంకొకటి ఏమిటి? ప్రకృతిని గద్దిస్తే ఆగిపోయాయి. ఈ పెద్దలు చూసి ఉంటారా? వాటిలో కొన్ని అయినా. కానీ శతాధిపతి విని గ్రహించింది ఏమిటి? యూదా పెద్దలు చూచి గ్రహించనిదేమిటి? బ్రేక్ తర్వాత అవన్నీ విందాం, చూద్దాం. అంతవరకు మీరు ఓపిక ఉండాలి. వెనకుండే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. ముందుకు వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. అందరికీ వందనాలు.